వరల్డ్‌లో ఉన్న 7 వండర్స్ గురించి మనకు బాగా తెలుసు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, తాజ్ మహల్, జోర్డాన్ దేశంలో ఉన్న పెట్రా ఇలా కొన్ని. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మన ఇండియాలో ఉన్న ఈ 7 వండర్స్ గాని మీరు చూస్తే మీరు వద్దులేండి. ఒకవేళ న్యూటన్ చూసి ఉంటే అడవికి వెళ్ళిపోయేవాడేమో. ఎందుకంటే మన దేశంలో ఉన్న ఒక యూనిక్ టాలెంట్ ఏంటో తెలుసా? మనం టాప్ లెవెల్ కరప్షన్ తో వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్ ని క్రియేట్ చేస్తాం. కొన్ని దేశాల్లో కొన్ని వింతలు ఉంటాయి. కానీ మనం ఏం చేసినా వింతగానే ఉంటుంది. ఏ దేశంలో కూడా ఉండని ఆర్కిటెక్చర్, బ్రిడ్జ్, ఫ్లైఓవర్స్, కాలేజెస్ మన దగ్గర కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఈ వీడియోలో నేను మన ఇండియాలో ఉన్న 7 వండర్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ లిస్ట్ లో టాప్ 3 లో ఉన్న వండర్స్ మీరు గాని చూస్తే ఆటోమేటిక్ గా ప్రౌడ్ ఫీల్ అవుతారు. అందుకే ఈ వీడియోని అస్సలు మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు 7 వండర్స్ ఆఫ్ ఇండియా. మన లిస్ట్ లో టాప్ 7 లో ఉంది అరారియా బ్రిడ్జ్, బీహార్. వండర్స్ గురించి మాట్లాడేటప్పుడు బీహార్ స్టేట్ పేరు లేకపోతే అసలు సాటిస్ఫాక్షనే ఉండదు. బీహార్ లో ఉన్న అరారియా డిస్టిక్ లో ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సరే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు, ఇందులో వండర్ ఏంటి బ్రో అని. వండర్ ఏంటో తెలుసా? ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు కదా, ఆ బ్రిడ్జ్ రెండు పక్కల అసలు రోడ్డే లేదు. కాంట్రాక్టర్ సార్ ని అడిగితే మేము బ్రిడ్జ్ కడతామని మాట ఇచ్చాము, రోడ్ గురించి ఎవడు మాట ఇచ్చాడు అని అన్నారు. లాజిక్కే, కరెక్టేగా. రోడ్డు వేస్తే బ్రిడ్జ్ పైన వెహికల్స్ తిరిగి బ్రిడ్జ్ పాడవుతుంది. అదే రోడ్డే లేకపోతే బ్రిడ్జ్ అలానే కలకలలాడుతూ మెరుస్తూ ఉంటుంది. బీహార్ వాళ్లకు ఇంత తెలివి ఎలా వస్తుందో నాకైతే అస్సలు అర్థం కాదు. అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న పొలిటీషియన్స్ టాప్ లెవెల్ యూనిక్ టాలెంటెడ్ పర్సన్స్. ఇక లిస్ట్ లో టాప్ 6 విషయానికి వస్తే, మీరు ఎప్పుడైనా సమ్మర్ లో స్నో పడ్డం చూసారా? అది హై పొల్యూటెడ్ స్టేట్ లో. మీ ఆన్సర్ లేదు అని అంటే వెంటనే మీ మొబైల్ ఓపెన్ చేసి కన్ఫర్మ్ టికెట్ అప్లికేషన్ లో ఢిల్లీకి ఒక స్లీపర్ టికెట్ బుక్ చేసుకోండి. జనరల్ లో అయితే అంత దూరం అస్సలు వెళ్ళలేరు. ఎందుకంటే ఇక్కడ యమునా రివర్ పరిస్థితి సేమ్ అలానే ఉంది. ఎవడో వాషింగ్ మిషన్ లో ఒక 100 ప్యాకెట్లు సర్ఫ్ ఎక్సెల్ వేసి ఓపెన్ చేసి వెళ్లిపోయినట్టు. బల్సినోళ్లు స్విట్జర్లాండ్, కశ్మీర్ అని వెళ్తారు. కానీ నాలాంటి మిడిల్ క్లాస్ జస్ట్ స్వెటర్, మంకీ క్యాప్ వేసుకొని యమునా రివర్ ముందు నిలబడితే సేమ్ కశ్మీర్ వైబ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటో తెలుసా? మన దేశంలో ఎంతో మంది రివర్స్ ని పూజిస్తారు. నిన్నటి వరకు ఢిల్లీలో ఉన్న యమునా రివర్ ఒక లైఫ్ లైన్ లాంటిది. కానీ ఈ రోజు అది ఒక కెమికల్. మన స్వార్థం కోసం ఢిల్లీలో ఉన్న ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా ఆ నీళ్లలో వదిలి ఫోమ్ లా మార్చేశాము. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఫ్రెష్ గా ఉన్న ఆ వాటర్ ఇప్పుడు బ్లాక్ కలర్ లో మారిపోయాయి. నేను కూడా కొంచెం ఎమోషనల్ అయిపోయా. ఇప్పుడు మనం టాప్ 5 వండర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు టాప్ 5th వండర్ భోపాల్ 90 డిగ్రీస్ బ్రిడ్జ్. అప్పటి నుంచి మనం బీహార్ లో రోడ్ లేని బ్రిడ్జ్ చూసాం, ఢిల్లీలో స్నో చూసాం. ఇప్పుడు భోపాల్ వెళ్లి అక్కడ ఉన్న ఒక ఇంజనీరింగ్ మిరాకిల్ చూద్దాం పదండి. మామూలుగా బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్ అంటే ఎలా ఉంటాయి? స్ట్రైట్ గా ఉంటాయి, లేకపోతే కొంచెం కర్వ్ గా ఉంటాయి. కానీ భోపాల్ ఇంజనీర్స్ కి జామెట్రీ అంటే ఇష్టం అనుకుంటా. డైరెక్ట్ 90 డిగ్రీ యాంగిల్ టర్న్ పెట్టేశారు. ఆ ఫ్లైఓవర్ పై డ్రైవ్ చేయాలంటే BMW కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే BMWలో ఒక్కటే 90 డిగ్రీ యాంగిల్ డ్రిఫ్ట్ చేయగలం. ఆ ఫ్లైఓవర్ చూశాక అక్కడి సీఎం 7 ఇంజనీర్స్ ని సస్పెండ్ చేశారు. నాది ఒక చిన్న ఒపీనియన్. అక్కడి స్టేట్ గవర్నమెంట్ ఘర్ ఘర్ BMW యోజన అనే ఒక స్కీమ్ లాంచ్ చేసి అక్కడ ప్రతి ఇంటికి ఒక BMW ఇస్తే ఆ ఫ్లైఓవర్ పై ఎలాంటి యాక్సిడెంట్స్ జరగవు. ఆ స్టేట్ వాళ్ళు, ఆ స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటారు, మనకెందుకు. మనం ఇప్పుడు టాప్ 4th వండర్ చూడడానికి మళ్ళీ బీహార్కే వెళ్ళాలి. టాప్ 3rd వండర్ అయితే మన స్టేట్స్ లోనే ఉంది. హైదరాబాద్ వాళ్ళు దాన్ని రోజు చూస్తున్నారేమో. 4th వండర్ క్లాక్ టవర్ ఆఫ్ బీహార్ షరీఫ్. రీసెంట్ గా బీహార్ లో ఒక క్లాక్ టవర్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇన్స్పిరేషన్ తీసుకుంది ఇటలీ, ప్యారిస్ లో ఉన్న క్లాక్ టవర్స్ ని చూసి. కానీ ఇక్కడ కట్టింది ఎలా ఉందో మీరే చూడండి. ఈ వాటర్ ట్యాంక్, ఈ క్లాక్ టవర్ బడ్జెట్ 40 lakhs. ఇది కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత అక్కడి స్టేట్ సీఎం దీన్ని ఆపరేట్ చేశారు, అంటే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన 24 hours కే ఆ క్లాక్ ఆగిపోయింది. దానికి రీజన్
ఎవడో ఆ క్లాక్ లోపల ఉన్న కాపర్ వైర్స్ కొట్టేశాడు. ఈ క్లాక్ టవర్ పేరు పుల్లైస్ అని పెట్టింటే బావుండేదేమో. ఇప్పుడు లండన్ లో ఉన్న బిగ్ బెన్ టెన్షన్ లో ఉంది. బీహార్ వాళ్ళు నన్నెక్కడ ఇన్స్పిరేషన్ తీసుకుంటారో అని. థర్డ్ వండర్ చూడడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మన స్టేట్ లోనే ఉంది. హైదరాబాద్ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ బిల్డింగ్. దీని బడ్జెట్ 25 crores. ఇది ఒక రకంగా చూస్తే ఓకే, ఎలాంటి ఫాల్ట్స్ లేవు. ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ కాబట్టి ఫిష్ షేప్ లో ఉన్న బిల్డింగ్ ని కట్టారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అంటే చేపల పైన రీసెర్చ్ చేయాలి, వర్క్ చేయాలి. కానీ వీళ్ళు చేప లోపలే కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఇంకో ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా? ఈ బిల్డింగ్ లోపలకు వెళ్ళడానికి ఫిష్ మౌత్ లో నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఎగ్జిట్ గేట్ ఎక్కడ బ్రో అని అడగండి. సరే, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 12 years పట్టింది. సెకండ్ వండర్ ఎయిమ్స్ దర్భంగా. మన ఇండియాలో మొత్తం ఎన్ని గేట్స్ ఉన్నాయి? ముంబైలో ఉన్న గేట్ వే ఆఫ్ ఇండియా, ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్. కానీ ఇవి రెండు ఎయిమ్స్ దర్భంగా గేట్ ముందు దేనికి పనికిరావు. 2015లో ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ బడ్జెట్ స్పీచ్ లో దర్భంగాకి ఎయిమ్స్ వస్తుంది అని అనౌన్స్ చేశారు. ఒక మెడికల్ కాలేజ్, 750 బెడ్స్, 100 MBBS సీట్స్. ఇది విని బీహార్ స్టేట్ మొత్తం హ్యాపీ. ఇది జరిగింది 2015లో. 5 years తర్వాత ఇయర్ 2020లో క్యాబినెట్ అప్రూవల్ అయింది. బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు. బడ్జెట్ ఎంతో తెలుసా? 1264 crores. దెన్ రియల్ షో స్టార్టెడ్. కాలేజ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ పై సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పై స్టేట్ గవర్నమెంట్, ఇలా ఆల్మోస్ట్ 4 years దొబ్బారు. ఆ ల్యాండ్ బాలేదు, ఈ ల్యాండ్ బాలేదు, ఈ లొకేషన్ బాలేదు, ఇది ఫ్లడ్ ఏరియా అని. ఆఖరికి 2024 నవంబర్లో పిఎం ఫౌండేషన్ స్టోన్ పెట్టారు. బట్ 2026 జనవరిలో చూస్తే అక్కడ ఎంట్రన్స్ గేట్ తప్ప ఏమీ లేదు. అసలు కాలేజ్ కన్స్ట్రక్షనే స్టార్ట్ చేయలేదు. ప్రపోజల్ చేసిన 11 years కి గేట్ ఒక్కటే కన్స్ట్రక్ట్ చేశారంటే ఇంకో 90 years లో కాలేజ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. నా ఒపీనియన్ అయితే దర్భంగా ఎయిమ్స్ ఎంట్రన్స్ గేట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ గేట్ ఇన్ ద వరల్డ్ బికాస్ దే బిల్డ్స్ ఇట్ ఇన్ 1264 crores. ఆఖరికి ఇన్ని వండర్స్ చూస్తూ షాక్ అవుతూ ఎగ్జైట్ అవుతూ టాప్ 1 కి వచ్చేసాం. మీరా భాయందర్ ఫ్లైఓవర్, ముంబై. మన ఇండియాలో రిచెస్ట్ సిటీ ఏది? ముంబై. ఒకవేళ ఢిల్లీ గాని ఇండియా క్యాపిటల్ లేకపోయి ఉంటే 100% ముంబై అయ్యేది. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కడు లైఫ్ లో హీరో అయినా అవుతాడు లేదా జీరో అయినా అవుతాడు. అందుకే ఈ సిటీని సప్నోంకి నగరి, సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని అంటారు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్, స్టార్స్, బిజినెస్ మ్యాన్స్ అందరూ ఇక్కడే ఉంటారు. బట్ ఇక్కడే మన ఫస్ట్ వండర్ కూడా ఉంది, మీరా భాయందర్ ఫ్లైఓవర్. దీని బడ్జెట్ 100 crores. మీరు గాని ఈ ఫ్లైఓవర్ ఎక్కారు అంటే మీరా రోడ్ కి వెళ్తారా లేదా భాయందర్ కి వెళ్తారా అనేది మీ స్టేరింగ్ తో పాటు మీ జాతకం పై కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు అక్కడ ఇంజనీర్స్ కళ్లకు గంతులు కట్టుకొని దాగుడు మూతలు ఆడుతున్నారేమో. 4 lanes తో స్టార్ట్ అయిన ఫ్లైఓవర్ ఒక్కసారిగా 2 lanes లో వచ్చేస్తుంది. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ట్రాఫిక్ తగ్గించడం అని అంటున్నారు. కానీ నాకెందుకో పాపులేషన్ తగ్గించడానికి కన్స్ట్రక్ట్ చేశారు అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ 7 వండర్స్ చూసి లైట్ గా నవ్వుకున్నారు కదా. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ వేస్ట్ అయిన ఇన్ని కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ 1500 crores ఎవరివి? అంతా మనవే. మనం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి సంపాదించి కట్టిన ట్యాక్స్. మనం రోజు మోడర్న్ ఇండియా గురించి మాట్లాడతాం, సూపర్ పవర్ అవ్వాలి అని కలలు కంటాం. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఇలాంటి వండర్సే ఉంటాయి. అసలు ఈ బ్లండర్స్ కి కారణం టెక్నాలజికల్ ఫెయిల్యూర్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి కరప్షన్, రెండోది మిస్ మేనేజ్మెంట్. ఎప్పటి వరకైతే ఇవి 2 మన ఇండియన్ సిస్టమ్ లో ఉంటాయో మనం ఎప్పటికీ మోడర్న్ ఇండియా, సూపర్ పవర్ అస్సలు అవ్వలేం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.